जयप्रदम చేయండి ఏఐవైఎఫ్ రాష్ట్ర సదస్సును మోదీ హటాओ దేశ్ को बचाओ మోదీ హటాओ దేశ్ को बचाओ మోదీ హటాओ దేశ్ को రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి ఈ నెల 28వ తారీఖు జరుగుతున్న రాష్ట్ర సదస్సును మోదీ హటాओ దేశ్ को बचाओ మోదీ హటాओ దేశ్ को बचाओ। అఖిల భారత యువజన సమాఖ్య తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 28వ తారీఖు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఎల్బీ కళాశాల జయసేన ఆడిటోరియంలో దేశ పాలకుల విధానాలు నేటి యువత కర్తవ్యం అనే అంశం మీద వాయిస్ ఆఫ్ యంగ్ ఇండియా జాతీయ సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర కన్వెన్షన్ నిర్వహిస్తున్నాం। ఈ కన్వెన్షన్కి ప్రముఖంగా అన్ని యువజన సంఘాలకు సంబంధించిన ప్రతినిధులను, అదేవిధంగా విద్యార్థి సంఘ ప్రతినిధులను, అదేవిధంగా జాతీయ వ్యాప్తంగా ఉన్నటువంటి నేతలందరూ కూడా, అదేవిధంగా సిపిఐ ఎమ్మెల్యే కామ్రేడ్ కూనంనేని శాంబశివరావు గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తూ ఈ సదస్సును నిర్వహిస్తున్నాం। ప్రధానంగా ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేశాడు। ఈ సంస్థలు నిర్వీర్యం చేయడం కారణంగా దాదాపు 27% పైగా దేశంలో ఈరోజు నిరుద్యోగ శాతం పెరిగింది। దీని కారణంగా యువత పూర్తిగా ఉపాధికి ఉద్యోగ అవకాశాలు దొరకక ఇప్పటికే రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది। అందులో భాగంగానే ఈ సదస్సుకి చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటూ అనేక మంది మేధావర్గాన్ని, విద్యావేత్తలని ఈ సదస్సుకు ఆహ్వానించడం జరుగుతుంది। అందులో భాగంగానే జరిగేటటువంటి సదస్సుని జయప్రదం చేయాలని చెప్పి మీడియా పరంగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి యువజనులందరికీ ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపునిస్తుంది। అధికారంలో వచ్చిన తర్వాత యువత సమస్యలను పరిష్కరించడంలో పూర్తి స్థాయిలో ఘోరంగా విఫలమైంది। ఆనాడు 2014లో మోదీ సర్కార్ స్వయంగా ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని। కానీ అధికారంలో వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల నుంచి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే। అదే కాకుండా పూర్తి స్థాయిలో పబ్లిక్ సెక్టార్ని పూర్తి స్థాయిలో ప్రైవేట్ సెక్టార్లో కన్వర్ట్ చేయడం జరిగింది। అదే కాదు ఈ దేశంలో వివక్షత, అదేవిధంగా వివక్షతతో పాటు ఈ దేశంలో కుల రాజకీయాలు, మత రాజకీయాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టి ఈరోజు యువతను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నాలు చేశారు। అదే కాకుండా ఏం తినాలి, ఏం రాయాలి, ఏం మాట్లాడాలి, అదేవిధంగా ఎట్లాంటి భావ ప్రకటన లేకుండా ఈ మోదీ సర్కార్ పాలనలో పూర్తి స్థాయిలో రైటర్లపై, అదేవిధంగా ఆదివాసులపై, దళితులపై, మైనారిటీలపై అత్యాచారాలు, అదేవిధంగా దాని మీద దాడులు చేయడం జరిగింది। ఈ అన్ని సమస్యలకు వ్యతిరేకిస్తూ అఖిల భారత యువజన దేశవ్యాప్తంగా ఈరోజు ఈ మోదీ హటాओ దేశ్ को बचाओ అనే స్లోగన్తో ఈ సమావేశాలు, అదేవిధంగా కన్వెన్షన్లు, అదేవిధంగా సదస్సులు నిర్వహిస్తున్నాం। దానిలో భాగంగానే వరంగల్ ఎల్బీ కళాశాలలో ఈ నెల 28వ తారీఖు నాడు ఈ సదస్సుని నిర్వహిస్తున్నాం। ఈ సదస్సులో విద్యార్థి, యువ మేధావులందరూ కూడా పాల్గొని రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మోదీ సర్కార్ని గద్దె దించే వరకు కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నాం।